మీరు 10 ఏళ్లలో 7 లక్షల అప్పు చేయడానికి 7 లక్షల కోట్లు అప్పు చేయడానికి మీకు చరిత్ర ఉంది. కానీ రైతుల పొట్ట నింపి వాళ్ళ జీవితాలను బాగుపరిచే యొక్క తత్వం మీకు లేకపోవడం తెలంగాణ అది నిజంగా బ్యాడ్ లక్. అది మీ మీద పెట్టుకున్న ఆశలు కోరికలు మీరు కూరి చేసిరు. రైతులను, తెలంగాణ ప్రాంత ప్రజలను, రైతులను మీరు మర్డర్ చేసేసారు 10 ఏళ్లలో. బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ 10 ఏళ్ల కాలంలో రైతులను నడ్డి విరిగేటట్టుగా వాళ్ళని మర్డర్ చేసేసారు. వాళ్ళ వ్యవసాయాన్ని కూలి చేసేసారు. నల్ల చట్టాలను తెచ్చారు. నల్ల చట్టాలను తెచ్చి మీ మంత్రులు, మీ వాళ్ళ పిల్లలు రైతుల మీదకి బండ్లు తోలి వాళ్ళని చంపిరు. దేశంలో ఉన్న రైతుల యొక్క హత్య చేసిరు మీరు నల్ల చట్టాలతోటి. ఇది నిజం కదా? దీని మీద మాట్లాడతారా బీజేపీ బండి సంజయ్ గారు? మీరు పాయింట్లో మాట్లాడండి. మీరు పాయింట్లో వచ్చి మాట్లాడండి. వందలాది మంది ఆ రోజు ఢిల్లీలో నెలలు ఢిల్లీ రాజధానిలో రైతులు చలి అనక, ఎండనక, వాననక, మంచనక వాళ్ళు నిరసన తెలిపితే మీ మంత్రుల పిల్లలు వాళ్ళ బండ్లతోటి దాడి చేసి చంపితే కూడా అరెస్టు చేయకుండా నల్ల చట్టాలతో మర్డర్లు చేసిన చరిత్ర బీజేపీది కాదా? ఇది రైతులు కూడా గమనించాలంట. ఎంత బ్యాడ్ లక్ అంటే నాకు చాలా బాధ. ఒక సంఘటన మీకు చెప్తున్నా. చిరంజీవి గారు ఒక సినిమా తీసాడు. ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది. చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాలో మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి. నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నా. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి, నీ డైరెక్టర్కి వచ్చినాయి. రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వెందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్కి నువ్వెందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారేమో ఆ రైతుల దగ్గరికి పోతాం పోయిండు. మరి మీ తమ్ముడేమో బీజేపీ దోస్తానా, బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు? జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు,
ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేదు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ప్రశ్నిస్తున్నారు. దీన్ని కూడా తెలంగాణ ప్రాంతం రైతులు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత రైతులు ప్రజలు కూడా ఆలోచించేయండి. ఎందుకంటే ఆ సినిమాలు చూసి వాళ్ళ కోట్ల రూపాయలు ఇచ్చింది మనమే కాబట్టి. ఓకే, ఇది వాస్తవం, ఇది నిజం. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ మనిషి, నిజానికి దగ్గర ఉంటాడు. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాస్తవాలకు పక్కకే ఉంటారు, నిజాలకు దగ్గర ఉంటారు. కష్టానికి కష్టం ఉన్న కష్టానికి పక్కకే ఉండి ఆ కష్టాన్ని ఆ రైతును ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఆ యొక్క కుటుంబం యొక్క గొప్పతనం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబానికి ఉన్న గొప్పతనం అది, వాళ్ళ గుణం అది, వాళ్ళ బ్లడ్ అది. ఇది కూడా గమనించండి.